హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు బ్లాగ్ తీస్తున్నా, ఎట్లుందో లాస్ట్ వరకు చూద్దాం. అంటే మాకు వరలక్ష్మి వ్రతం ఏం లేదని చెప్పి అత్తయ్య గారు చెప్పారు. కలసం ఏం పెట్టుకోము మేము. నార్మల్గా ఇంట్లో లక్ష్మీదేవికి ఎట్లా పూజ చేసుకుంటాను అన్నది చూపిస్తాను మీకు. నేను ఇంకా తాంబూలంకి ఎక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు ఎట్లా అలంకరించుకున్నారు అమ్మవారిని అని చెప్పేసి కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ఆ రోజు మార్నింగ్ మామిడి తోరణాలు తెచ్చుకున్నాను అనమాట బయట నుంచి. అవి ద్వారబంధాలన్నింటికి పెడుతున్నాను. మా మేడే ముగ్గు పెట్టేస్తుంది ప్రతి ఫ్రైడే మాకు. సో ముగ్గు పెట్టేసింది అనమాట ఫ్రైడే. ఇంకా నేను ఆ రోజు ప్రసాదాలకు అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇక్కడేమో నేను ఫస్ట్ అల్లమును పచ్చిమిర్చి వేసుకొని వేపుకుంటూ ఉన్నాను పులిహోర కోసం అని చెప్పేసి. పులిహోరకిను నెక్స్ట్ శనగలు తాలింపు పెట్టాను కదా, దానికి రెండింటికి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో మళ్ళీ పలుకులు వేసుకొని వేపుకున్నాను. అందులోనే కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేగినంత వరకు ఉంచిన తర్వాత శనగపప్పు జీలకర్ర వేసాను అనమాట. అందులో కొంచెం మినప్పప్పు అవి వేసుకొని బాగా చేసిన తర్వాత చూసారు కదా, మనకి బాగా వేగిపోరనమాట పప్పు దినుసులన్నీ కూడా. ఇంకా అందులోనే చింతపండు వాటర్ వేసుకున్నాను, నానబెట్టి ఉంచుకున్నది. ఇంకా అది నూనె తేలినంత వరకు బాగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. నూనె మనకి పైకి తేలేటట్టు ఉండాలి. మనం ఎంత క్వాంటిటీ వేసామో చూడండి, అది లాస్ట్కి ఎలా అవుతుందో. సో మనకి ఇలా అయితే ఈజీ అవుతుంది అనమాట. కొంచెం ఇందులోనే బెల్లం పౌడర్ వేసుకుంటే లాస్ట్కి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. నేను అక్కడ యూట్యూబ్లో చేసా, బాగుంది అనమాట. నేను ఆల్రెడీ ట్రై చేసేసారి. సో అన్నంలోకి అది కలుపుకున్నాను అనమాట. చూసారు కదా, నేను ఎంత క్వాంటిటీ చేస్తే అది ఎంత క్వాంటిటీ అయిందో ఇలా అవ్వాలన్నమాట. దానికి ఇంకా పరమాన్నంకి అన్నం పెట్టాను కదా, అన్నంలోనే కొంచెం అన్నం తీసుకొని అందులో గ్లాస్ పాలు, అది కొంచెం మరిగినాక అందులోనే బెల్లం వేసేసుకుంటే మనకు పరమాన్నం రెడీ అయిపోతుంది ఈజీగా. సో మనకు రెండు ఒకేసారి పని అయిపోతుంది అనమాట. మనం అన్నీ వేరువేరేగా చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు వేరేగా చేస్తే పరమాన్నం చాలాసార్లు కుదరదు అనమాట. ఇట్లా చేసుకుంటే నాకు ఈజీ అవుతుంది. సో ఇంకా అందులోనే బెల్లం పౌడర్ వేసేసుకున్నాను. సో చూసారు కదా, పరమాన్నం ఇక్కడ కూడా ఈజీగా అయిపోతుంది మనకి. అన్నం ఆల్రెడీ ఉడుకుంటుంది కాబట్టి మనకి అన్నం ఉడుకుతుందా ఉడకదా అని చెప్పేముండదు. అందులో మళ్ళీ నేతిలో వేపుకున్నవి జీడిపప్పులో వేసేసుకుంటే అయిపోయిందనమాట. ఇక్కడేమో పులిహోర రెడీ అయిపోయింది, పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు శనగలు తాలింపు పెట్టుకుంటున్నాను నేను. దీనికి కుక్కర్లో 4 విజిల్స్ పెట్టేసి ముందు రోజు నానబెట్టుకున్నాను. కుక్కర్లో 4 విజిల్స్ పెట్టేసి చేసేసుకున్నా, ఉడకబెట్టేసుకున్నాను వాటిని. ఉడకబెట్టేసుకున్నాక తాలింపు కోసం అని చెప్పేసి నెయ్యిలో తాలింపు పెడుతున్నాను అమ్మవారికి కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత అందులో మనం శనగలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది అనమాట. మీరు లాస్ట్ వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను తాంబూలంకి వెళ్ళాను. వాళ్ళు ఎంత బాగా అలంకరించుకున్నారో చూద్దాము. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్కి ఏమి ఇచ్చారో కూడా చూద్దాం తాంబూలంలో. సో ఇక్కడ ఉప్పు వేసేసుకుంటే మనకు అయిపోయింది అనమాట. ఇక్కడ తాంబూలం పెట్టుకున్నాను అమ్మవారికి. తాంబూలం పెట్టుకొని ఇంక దీపంకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ప్రసాదాలు, కొబ్బరి నీళ్ళు అన్నీ రెడీ చేసేసుకున్న, పువ్వులు పెట్టేసుకొని మొత్తం అంతా రెడీ చేసేసుకున్నాక ఇంకా దీపం పెట్టేసుకొని ధూపం ఇచ్చేసుకుంటున్నాను. అగరబత్తులు ఇచ్చేసుకున్నాను. తర్వాత హారతి ఇచ్చేసుకొని తులసమ్మ దగ్గర కూడా నమస్తే చేసుకొని చూసారు కదా, మా బాబు కూడా పూజ చేస్తారంటే టోడ్లర్స్ ఉండే మామ్స్ రిలేట్ అవుతారు. వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అలా అని మనం ఏం చేస్తే అక్కడే ఉండాలంటారు వాళ్ళు. తర్వాత ధూపం కూడా వేసాను అనమాట. ఇల్లంతా ధూపం వేసుకున్నాను. ఆ రోజు ఫ్రైడే కదా, సో మనకి బాగుంటుంది, ఇల్లంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ధూపం ద్వారబంధం దగ్గర ఇంకా వంటగదిలోని బెడ్రూమ్స్లో ఇల్లు మొత్తం ఇచ్చాను అనమాట ధూపము. తర్వాత మా ఇంటికి అనుకోకుండా 3 లక్ష్మీదేవులు వచ్చారనమాట. చూసారు కదా, ఈ 3 లక్ష్మీదేవులు వచ్చారు. సో నాకు వాళ్ళకి ప్రసాదం పెట్టగా నాకు హ్యాపీ అనిపించింది. వాళ్ళకి ఇంకా ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం ఫినిష్ చేస్తే వేఫర్స్ ఇస్తాను నన్ను. అందుకే వాళ్ళ వేఫర్స్ కోసం అని చెప్పేసి తిన్నట్టున్నారు అవి. ఇంకా తినేసారు వాటిని. మా కృష్ణుడు కూడా అక్కడ తింటూ ఉన్నాడు. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ కొంచెం పెట్టుకున్నారు వీళ్ళు. బ్యాంగిల్ బంగారి సాంగ్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఈ సాంగ్ కంపల్సరీగా పెట్టుకుంటారు. వాళ్ళు ట్యూషన్లో ఎక్కడో విన్నారంట వీళ్ళు. సో ఆ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటారు. మా బాబు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. వాడికి బాగా ఇష్టం వీళ్ళకి ఎవరైనా ఇంటికి వచ్చి ఆడుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇలా ఇంట్లో ఒక్కడే ఉంటే బోర్ కొడుతుంది కదా, వాడికి కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రాగానే ఇంకా ఆడుకుంటాడు. ఇంకో 2 పిల్లలు వచ్చారనమాట. ఇంకో బుల్లి లక్ష్మీదేవి వచ్చింది, ఇంకో ఆరుష్ వచ్చాడు. సో వాళ్ళకి కూడా ఇచ్చానమాట ప్రసాదం ఇచ్చి, వాళ్ళు కూడా తిన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో ఆడుకున్నాను కొద్దిసేపు. మళ్ళీ కిందకి తీసుకెళ్ళా, ఏడుస్తున్నాడు ఇంట్లో అని చెప్పేసి. సో వీళ్ళు చూడండి, మా తమ్ముడు కదా వద్దులే అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ కిందకి వెళ్ళి కొద్దిసేపు ఇసుకలో ఆడుకున్నాడు. మా బాబుకి ఇసుక అంటే చాలా ఇష్టం అండి. మీరు తిండి ఏం అవసరం లేదు, జస్ట్ కిందకి తీసుకెళ్తే చాలా ఇసుకలో కూర్చొని ఆడుకుంటాడు. ఇది ఫస్ట్ తాంబూలం అనమాట. మా పై ఇంటి వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. చాలా అమ్మవారిని నీట్గా అలంకరించింది, చాలా బాగుంది. తన ఒక్కరితో కానీ బాగా చేసుకుంది. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేసిన అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారు. వాళ్ళ బాబు ఆరుష్ వీడు. సో ఇంకా అక్కడ తాంబూలం తీసుకున్నాం. తాంబూలం తీసుకోవడానికి వేరే వాళ్ళు కూడా వచ్చారు. పతి వాళ్ళు, వాళ్ళ వైఫ్, వాళ్ళ బేబీ, స్మాల్ బేబీస్ అనమాట.
ఇంకా వాళ్ళతో కొంచెం ఆడుకున్నాడు. ధన్విన్ కూడా బాగా నవ్వి నవ్వి ఆడుకుంటాడు ఆరుష్తోని. ఆరుష్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, వాళ్ళిద్దరు భలే ఫీల్ అయిపోయారనమాట. ఇద్దరిని హగ్ చేసేసుకోవడం, ఆడేసుకున్నారు బాగా వాళ్ళు. ఇంక మేము అక్కడ తాంబూలం తీసేసుకున్నాక ఇంటికి వచ్చాక చూసాను ఏమి ఇచ్చారని చెప్పేసి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది పటం అనమాట మనకి. ఇది దేవుడి గుడిలో పెట్టుకోవచ్చు, షోకేస్లో పెట్టుకోవచ్చు. వెండిది 999 తోటి 99 సిల్వర్ చూసారు కదా. లోపల అనేది వెండితోటి వెంకటేశ్వర స్వామి చుట్టూ ఫ్రేమ్ అనమాట, జాకెట్ పీస్. ఇంకా తాంబూలంకి ఇవ్వాల్సిన అమ్మవారికి అయితే ఖచ్చితంగా శనగలు ఉంటాయి కదా, శనగలు ఉన్నాయి, ఫ్రూట్ ఉంది, ఖర్జూరము, పసుపు కుంకుమ, తమలపాకులు, గాజులు అవన్నీ ఉంటాయి కదా. పేరెంటానికి వెళ్తే తాంబూలంకి అవన్నీ ఇచ్చిందనమాట. సో ఇలా తాంబూలంకి వెళ్ళడం కూడా మనకి చాలా ప్రశాంతంగా బాగుంటుంది కదా. సో తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి ఇంకో ఇంటికి వచ్చాను. సో వీళ్ళకి అమ్మవారు పెట్టేది రూపు లేదనమాట, చాలా బాగా పెట్టుకున్నారు వీళ్ళు కూడాను. చూసారు కదా వాళ్ళ పాపకి. ఆవిడేమో బూరి ఇచ్చింది, వాడికి తింటూ ఉన్నాడు. వాడికి బూరి బాగా నచ్చేస్తుంది, స్వీట్స్ అంటే ఇష్టం వాడికి. తర్వాత ఏమో వాళ్ళు కూడా తాంబూలంకి జాకెట్ పీస్, ఇంకా బనానా, ఇంకా అట్లనే చూసారు కదా. ఇది రిటర్న్ గిఫ్ట్ లాగా ఒక డబ్బా పెట్టారు. మా డబ్బాలోనే శనగలు, పువ్వు, క్రేన్ వర్క్ పొడి. ఎన్ని రోజులు అయిందో ఎప్పుడు ఇక్కడికి వచ్చాక చూడలేదు నేను. తను తాంబూలంలో క్రేన్ వర్క్ పొడి పెట్టింది అనమాట. నాకు భలే అనిపించింది. అది వెంటనే తర్వాత తినేసాను అనుకోండి. నాకు చాలా ఇష్టం క్రేన్ వర్క్ పొడి. చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఇచ్చేవాళ్ళు మండవాకట్లో, అదే మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళకి తాంబూలంలో అప్పుడు తెచ్చేది, అమ్మ తినేసేదాన్ని. సో చూసారు కదా, ఇట్లా తాంబూలంకి మనకి చందనం రాస్తారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ కిందకి తీసుకెళ్ళనమాట. తర్వాత ఇంకో ఇంటికి తాంబూలంకి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారు అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది, నింపుగా బాగా చేసుకున్నారనమాట. సింపుల్గా కూడా చాలా నీట్గా చేసుకుంటారు. వీళ్ళు తాంబూలంలో జాకెట్ పీస్, నార్మల్గా తాంబూలం మనకి ఎలాగైతే ఇస్తారో అలానే ఇచ్చారు. శనగలు మాత్రం ప్రతి దగ్గర కామన్గా ఉన్నాయి కదా. నేను ఆ శనగలతో ఏం చేశానని చెప్పి నెక్స్ట్ ఇంకో షార్ట్ పెడతాను చూడండి. ఇది లాస్ట్లో ఇంకో అమ్మవారు అనమాట. ఈ అమ్మవారు కూడా చాలా నిండుగా చేసుకున్నారు. సో 4 గంటలకి ముత్తైదుగా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈరోజు బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.